నీతో ఆ బంధుత్వము కలుపుకోవటానికి ప్రభు అంటాడు, నీ హృదయం యొక్క తలుపులు నేను తట్టుతూ ఉన్నాను. ఎవరు నా స్వరము విని తలుపు తెరుస్తారో నేను వారిలోనికి వచ్చి మీరు నేను కలిసి భోజనం చేస్తామంటాడు. ఇది బంధుత్వానికి సాదృశ్యం. ఆయన మన బంధుత్వాన్ని కోరుకుంటున్నాడు. ఆయన ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన మన స్నేహాన్ని కోరుకుంటున్నాడు. ఈ మాటలు రాత్రి చెప్పుకున్నావు. ఆయన బంధువుగా నిలవదగిన వాడెవడు? ఆయన గుడారముల అతిథిగా నిలవదగిన వాడెవడు? ఏమంటే ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కలిసి ఎవరు నివసించగలరు? స్తోత్ర. మోషే ఒక్కడే నివసించాడు ఆ దినాలలో. హోరేబు కొండ మీద మండుచున్నటువంటి అగ్నిలో ఆయన ఒక్కడే నివసించగలిగాడు. ఎవరైనా కొండను తాకితే జంతువైనా సరే చచ్చిపోవలసిందే. ఎవరు నివసించగలరు? మరండి ఈ 14వ అధ్యాయం అంతా కూడాను ఏమనుంటుందంటే దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు, చెడిపోయిన వారు అట్లాంటి వారు ఇట్లాంటి వారు అని. తర్వాత 15వ అధ్యాయంలోకి వచ్చినాక దావీదు రాస్తాడు, అందరూ చెడిపోయిన వాళ్ళే, దేవుడు అక్కడ మంచోడు. కానీ దేవుని విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనుషులు కూడా మంచోళ్ళుగా బ్రతకచ్చు అనేటువంటి ఒక చక్కని సలహాని ఈ అధ్యాయంలో ఇచ్చినట్టుగా ఉంటుంది. ఓకే, ఇంతకీ అక్కడికి చేరకుండా మనం చేసేది ఏంటి? ఇది కొంచెం సైకాలజికల్గా ఉంటుంది. మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టమే, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దయచేసి. కొంచెం ఆలోచిస్తూ వాక్యాన్ని ఎలా ఆయనకు బంధువుగా ఆయన గుడారంలో నివసించగలము, ఇది కొంచెం నేను జాగ్రత్తగా చెప్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ 3వ వచనంలో 2వ వచనంలో కూడా ఉంటుంది. 2వ భాగంలో హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. నెంబర్ 1 ఏం పలకాలి? నిజము ఏం పలుకుద్ది? నాలుక పలుకుద్ది, అంతే కదా? నాలుకే కదా. నాలుక లేకపోతే మగవాడి మాటలు రావు కదా, మాటలు రావు. యోహాను గారి తండ్రి అయినటువంటి ఎలిజబెత్ జకరియా ఆ దినమున ఆయన యాజకత్వం చేస్తూ ఉంటే గాబ్రియేలు దేవతతో వచ్చి నీకు నేను కుమారుని ఇవ్వబోతున్నానంటే ఆయన అంటాడు, ఏమంటాడంటే ఇది నాకు ఎలాగూ తెలియను, ఇది ఎట్లా నేనా ముసలవాడిని, ఆమె ముసలిది, పిల్లలు ఎట్లా వస్తారు మాకు, ఇప్పుడు పిల్లలు ఎట్లా పుడతారని ప్రశ్నిస్తాడు. దేవదూత కోపం వస్తాడు గాబ్రియేలు దూతకి. నేను ఎవరు అనుకుంటున్నావు? దేవుని సన్నిధిలో నిలిచే దేవదూతను. నా మాట కూడా నువ్వు నమ్మలేదంటే నువ్వు మోగవాడవైపో అంటాడు. గాబ్రియేలు దూత చెప్పిస్తాడు, నువ్వు మోగవాడవైపో అంటాడు. అంతే, ఇక మాటలేదు. బయటకు వచ్చి ఏం చెప్తాడా జకరియా ఎదురు చూస్తుంటే ఇక మాటలేదు. ఎన్నాళ్ళు లేదో తెలుసండి మాట, ఎన్నాళ్ళు లేదో తెలుసా? ఆమె గర్భము ధరించి యోహాను పుట్టి, యోహాను 14 రోజులు అయిన తర్వాత ఆయన్ని పేరు పెడతానికి ఆలయంలోనికి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన పలక మీద రాస్తాడు, యోహాను అని పేరు పెట్టండి అని. అప్పుడు వస్తుంది ఆయనకి స్వరం. ఎన్నాళ్ళు మగవాడయ్యాడో తెలుసా? దాదాపుగా 10 నెలల పైన ఆయన మగవాడైపోయాడు. అంత కష్టమండి. మాట రాకపోతే ఎంత కష్టమండి. అన్నం పెట్టమని అడగలేడు, నీళ్ళు ఇవ్వమని అడగలేడు, కేక వేయలేడు, కనీసం తన అక్కర చెప్పలేడు, తన బాధ చెప్పలేడు, తన సమస్య చెప్పలేడు, ఎవరు ప్రార్థన చేయలేడు, దేవుని ఆ యొక్క యాజకత్వం నడిపించలేడు. కనుక ఇక్కడ దేవునికి మనము బంధువుగా ఉండాలంటే, ఆయన గుడారములో అతిథిగా ఉండాలి అంటే మొట్టమొదట మన నాలుకను జాగ్రత్తగా చూసుకోవాలి. హృదయపూర్వకంగా నిజం పలకాలి ఒకటి. రెండవది నాలుకతో కొండెములు ఆడకూడదు. తన చెలికానికి కీడు దేనితో? నాలుకతో కీడు చేస్తారా? కీడు చేయటం ఏంటండి? సంసారాలు కూలిపోయినాయి నాలుగుతో, సంసారాలే కూలిపోయినాయి నాలుగుతో. కొండెములు చెప్పి, లేనిపోయినవి చెప్పి జీవితాలు భద్రమైపోయింది పిల్లల. ఒక ఆయన అమెరికాలో ఉండేవాడు.
మంచి ఉద్యోగం. అతని తల్లి చెల్లి ఉన్నారు, చెల్లి పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళకి అప్పగిచ్చేసి వెళ్ళిపోయాడండి. మాటి మాటికి చెల్లి ఫోన్ చేయటం అన్నయ్యకు, అన్నయ్య అసలు వదిన ఇంటికాడ ఉండలేదు, పొద్దా కట్టి వెళ్తుంది, ఇంటికి వెళ్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్తుంది, ఇంటికి వెళ్తుంది. అలా చెప్పి చెప్పి ఆయన మనసుని విరిచేసేసారు. ఆ తర్వాత ఆయన వచ్చి ఆమెను భయంకరంగా కొట్టి శిక్షించి, ఎంత బుద్ధిహీనరాలు ఆయనని ఆమెను శోధించడం వల్ల ఆమె కిసుకలు పోసుకొని తగలు పెట్టుకొని చచ్చిపోయిందండి. అన్నయ్య ఆ వేదనతో పిచ్చోడైపోయాడు. ఎందుకు నేను మనకి చెప్తానంటే, మన నాలుక చాలా ఘోరమైనది అంటాడండి భక్తుడైనటువంటి యాకోబు గారు. మనం అనేటువంటి ఆ కొండెములు అనే మాటలు నేను వివరించలేను, కానీ మన నాలుకతో మనము కొండెములాడి కీడు చేస్తాం. మన సహోదరులకు కీడు చేస్తాం, ఇతరులకు కీడు చేస్తాం. ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను నాలుకనే ప్రాధాన్యంగా తీసుకోవాలనుకుంటున్నాను. నాలుక విషయంలో కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ నాలుకను గురించి భక్తుడైనటువంటి యాకోబు గారు చాలా చక్కగా చెప్పాడండి. దయచేసి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలోనికి మిమ్మల్ని నడిపించాలని అనుకుంటూ ఉన్నాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, ఒకరు మౌత్ తీసుకోండి, దయచేసి మౌత్ తీసుకొని చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 4 నుంచి సహాయం చేయండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుండి కొంచెం త్వరగా మీరు సహాయం చేయగలిగితే నేను కొంచెం. అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. 1 మినిట్ తల్లి, 2 దగ్గర నుంచి అది కొంచెం క్లారిటీగా ఉంటుంది. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోభము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొన శక్తి గలవాడగును. దేవుని స్తోత్రం. ఈ మాటను ఒకసారి మీ దృష్టికి తెస్తూ ఉన్నాను. అనేక విషయాల్లో మనం తప్పిపోతా ఉన్నాం, అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. తప్పిపోకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక మంచి మాట చెప్తున్నాడు యాకోబు గారు. ఎవడైనా మాట యందు తప్పని ఎడల, చెప్పండి, మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొనగల శక్తి గలవాడవుతాడు అంటాడండి. స్తోత్రం చెల్లించండి. కనుక నాలుక విషయములో, నాలుక మాట్లాడే మాట విషయములో మనము కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే, ఆ మాట నోరు దాటి ఒక మాట వచ్చిన తర్వాత దానికి ఇక మళ్ళీ దాన్ని సరి చేయడానికి, దాన్ని ఆ మాటను వెనక్కి తీసుకోవడానికి లేదండి. అది చాలా కీడు చేస్తుంది మనకి. ఆ నాలుకను గురించి ఆ కింద చదవరా తల్లి, 3వ వచనం కూడాను. గుర్రములు మనకు లోపడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుదుము కదా. ఓడలు కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున చిన్నదగు చుక్కాని చేత తిప్పబడదు. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా తిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగు చేయొచ్చు. అది ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును, అది నరకము చేత చిచ్చుబెట్టబడను. ఈ మాటలు కొంచెం మీకు సైకాలజికల్ గా వివరించాలని నేను ఆశపడుతున్నానండి. కొంచెం జాగ్రత్తగా చదువుకున్న వారు ఉన్నారు, చక్కగా ఆలోచించే పిల్లలు ఉన్నారు, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, నాలుక ఇప్పుడు బ్లేమ్ చేస్తున్నారు యాకోబు గారు.
నాలుక అగ్నే, అది చుక్క అనే పెద్ద ఓడను కూడా ఈ చుక్క ఎటు తిరిగితే ఓడను తిరిగినట్టుగా నాలుక మాట వలన నీ శరీరం అంతా కూడా తిప్పబడతా ఉంది అని చెప్తున్నాడు. సరే, మన పెద్దలు కూడా అంటారు నరవలేని నాలుక అని అంటారు కదండి. నరవలేని నాలుక ఏమంటారండి? నానా విధాలుగా మాట్లాడుతుంది, దానివల్ల నానా విధాలుగా నష్టాలు వస్తాయి అని అంటారు. సరే, నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న వేస్తాను. నాలుక అసలు దేని స్వాధీనంలో ఉంటుందండి? కొంచెం ఆలోచించండి ప్లీజ్. కొంచెం మీరు థింక్ చేయండి. నాలుక మాట్లాడుతుంది, నరవలేని దీనికి. ఈ నరవలేని నాలుక నానా రకాలుగా మాట్లాడుతూ ఉంది. ఈ నాలుక దేని స్వాధీనములో ఉంటుంది? దేని స్వాధీనములో? వెరీ గుడ్, థ్యాంక్ యూ. కరెక్ట్ చెప్పింది అమ్మాయి. దేని స్వాధీనంలో ఉంటుంది? హృదయం స్వాధీనంలో ఉంటుంది. వెరీ గుడ్, కరెక్ట్. ఇంకొక ప్రశ్న వేస్తాను. హృదయం దేని స్వాధీనంలో ఉంటుంది? ప్రేయిస్తాను, అది నేను మీతో చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నాలుక మన హృదయం స్వాధీనంలో ఉంటుంది, కానీ హృదయము మైండ్ స్వాధీనంలో ఉంటుందండి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. నాలుక హృదయము స్వాధీనంలో ఉంటుంది. హృదయము మైండ్కి కనెక్ట్ అయి ఉంటుంది. మైండ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ హృదయానికి నాలుక కనెక్ట్ అయి ఉంటుంది. ఈ చైన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ చైన్ గుర్తుపెట్టుకుంటే నాలుకను మనం కంట్రోల్ చేయొచ్చు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎప్పుడైతే మనం మన నాలుకను మనం కంట్రోల్ చేస్తామో దేవుని యొక్క గుడారములు మనం అతిథిగా ఉండవచ్చు, దేవునికి ఇష్టలుగా బ్రతకవచ్చు. సంఘంలో, సమాజంలో నోరు మంచిది కనుక మనం ఉన్న స్థలంలో ఊర మనుషులు అందరూ మంచి పోతారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ నాలుకను ఎలా కంట్రోల్ చేయగలము అన్నది మనకు అర్థమైతే మనకి చాలా మేలు, చాలా మేలు. ఉద్యోగం అయితే ఆ వాతావరణంలో ఉద్యోగస్తులు, ఆఫీసర్స్లు అతను చాలా మంచిగా ఉంటాడు, నోట్లో నాలుగులాగా పెరుగుతున్నాడు అంటారు కదండి. ఆ ఊర్లో ఉంటే ఆ ఊరు అందరూ కూడా అతను ప్రేమిస్తారు. దీన్ని బట్టి, నాలుకను బట్టి. ఆ నాలుక చెడితే అది అగ్నే, అది అనేక కుటుంబాలకు చిచ్చు పెట్టుద్ది, అనేక సంఘాలను చీల్చుద్ది, అనేక మందికి అది హానికరముగా తయారైతే అది ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేస్తుంది చివరికి. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఏంటంటే నాలుక దేని స్వాధీనంలో ఉంటుంది. ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ నాలుక హృదయం స్వాధీనంలో ఉంటుంది అన్నమాట, కరెక్ట్. కానీ హృదయము దేని స్వాధీనంలో ఉంటుంది? హృదయము మైండ్ స్వాధీనంలో ఉంటుంది. హృదయము మైండ్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మైండ్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే మైండ్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే థింకింగ్, ఆలోచన. హృదయం యొక్క తలంపులలోని ఊహలంతా కూడా ఆ హృదయాన్ని నడిపించేది మైండ్ అన్నమాట. ఆ హృదయంలో పెట్టే ఆలోచన మన మైండ్ ఆలోచనే. మన కన్ను చూసింది, మన కన్ను ఆశించింది, అది మన మైండ్లోనికి వెళ్తుంది. మన మైండ్లో నుంచి హృదయంలోనికి వెళ్తుంది. హృదయం ఆశించిన దాన్ని శరీరం చేస్తూ ఉంటుంది. మెయిన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బాడీకి మైండ్. ఓ హల్లెలూయా, హల్లెలూయా. అరే నీకు అసలు మైండ్ ఉందంటారా అంటారు, నీకు అసలు మైండ్ పోయిందేరా అంటారు. మీరు అర్థం చేసుకోండి. ఆ మైండ్ కంట్రోల్లో హృదయం ఉంటుంది. ఆ హృదయానికి నాలుక కనెక్ట్ అయి ఉంటుంది కనుక ఈ నాలుకను మనం బ్లేమ్ చేయకూడదు. ఈ నాలుక మీద నేరలోపం వేయకూడదు. నాలుకను కోసేస్తే బాగుండే అని అనుకోకూడదు. అయితే ఆ నాలుకను కంట్రోల్ చేసేది ఏంటి? ఆ కంట్రోల్ చేసేదాన్ని కంట్రోల్ చేసేది ఏంటి అది మీతో చెప్పాను. నాలుకను హృదయం కంట్రోల్ చేస్తే హృదయాన్ని మైండ్ కంట్రోల్ చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాకోబు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, 13వ వచనము, 14వ వచనం దయచేసి స్తోత్రాలకు సహాయం చేయరా తల్లి. ప్లీజ్ అమ్మ, మోట్ తీసుకో, బయట కూడా వింటారు, కొంతమంది వింటా ఉంటారు. చదవ. ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక జలం నుండి తీయని నీరును చేదు నీరును ఊరున
నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు. ఓకే, 13 చదువు. మీ హృదయములో సహింప అలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొని వాడైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చేది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఇప్పుడు జాగ్రత్తగా మీరేమా ఈ మాట కొంచెం ఆలోచించాలి. ప్రయత్నాలు ఒకసారి అల్లి చెప్తారా? దేవా, ఈ మాటలు మా హృదయానికి అర్థం కానివ్వండి. దేవా, ఈ మాటలు మా మైండ్కి అర్థం కానివ్వండి. దేవా, ఈ మాటలు మా బ్రతుకులు, మా సంఘాలు, మా ప్రాంతాలను బాగు చేయడానికి మా హృదయాలను బాగు చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 14 వచనం చదువుతున్నాను. అయితే మీ హృదయములో సహింపనలవి కానీ అన్కంట్రోలబుల్ అంటారు ఇంగ్లీష్లో. కంట్రోల్ చేయలేని అని అర్థం. మీ హృదయంలో సహింపనలవి కాని మత్సరము, సహింపనలవి కాని వివాదము ఉంచుకొని అచ్చిపడబాకండి. ఉంచుకొని వెళ్ళబాకండి. అదేం మంచి జ్ఞానమే కాదు, అదేది మంచిది కాదు. అది దెయ్యాలలో నుంచి వచ్చిన జ్ఞానం అంటాడు. తల్లి ఒక్కసారి ఆ వచ్చిన మళ్ళీ చదువమ్మా. 15 వచ్చిన ఈ జ్ఞానము మౌత్ పట్టుకోరా తల్లి. ఈ జ్ఞానము పై నుండి వచ్చినది కాక ఇది భూ సంబంధమైన జ్ఞానం. చదువు. ఇది ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానం ఏ జ్ఞానం అండి? ఆ దయ్యమ జ్ఞానం ఏం చేస్తుంది మన హృదయంలో? సహింపనలవి కాదు. నీ వల్ల కాదుగా, దాన్ని కంట్రోల్ చేయడం నీ వల్ల కాదు. అన్కంట్రోలబుల్ అంటారు. అది ఆ దయ్యము నీ మైండ్ని పట్టుకొని, నీ మైండ్ ద్వారా నీ హృదయాన్ని అన్కంట్రోలబుల్ గా వస్తే, ఆ హృదయం నాలుకను ప్రేరేపిస్తే ఆ నాలుకకి మాట్లాడుతుందండి. ఇక అంతే, జీవితాలు, కుటుంబాలు, సంఘాలు, సమాజాలు, దేశాలు, యుద్ధాలు అంతా స్మాష్ అయిపోతుందండి. నాలుక అగ్ని అంటే నాలుక కాదండి అక్కడ, నీ హృదయం. నీ హృదయం కూడా కాదండి అక్కడ, నీ మైండ్. నీ మైండ్ని ఈ భూ సంబంధమైన జ్ఞానములలో కొన్ని జ్ఞానాలు ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను మీకు. ప్రకృతి సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం. తర్వాత అక్కడ అంటాడు పై నుండి వచ్చు జ్ఞానం అంటాడు. ఆ మాట కూడా చెప్పి నేను ముందుకు వెళ్తాను. 17 వచ్చిన చదువమ్మా. అయితే పై నుండి వచ్చు జ్ఞానము వినండి. పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత ఏం చెప్పాడండి యాకోబు గారు? మొట్టమొదట పై నుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది, పై నుండి వచ్చే జ్ఞానం సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడేది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది, నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానం పొందు, ఈ బయట వచ్చి జ్ఞానం వ్యక్తపడను. ఇక్కడ మనం చదివితే 16 వచ్చినప్పుడు ఒకసారి చూడమ్మా. ఆ దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది ఎలాగనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును. బాగా అర్థం చేసుకుంటారని ఆశపడుతున్నాను. మన వేదనలకు, మన కష్టాలకు, మన శ్రమలకు, మన కుటుంబాలు, మన బిడ్డలు, మన ఆర్థిక పరిస్థితి చిన్న పిల్లలవటానికి, నెమ్మది లేకపోవటానికి, రాత్రులు నిద్రపెట్టలేకపోవటానికి కారణం ఇదేనండి. నీ మైండ్లో ఆ దయ్యముల జ్ఞానము నింపుకొని నీ హృదయము సహింపనలవి గాని మత్సరముతో, వివాదముతో, అల్లరితో, నీచ కార్యాలతో నింపబడి ఉంటే మాత్రము
అక్కడ మాత్రం నాశనమేనండి. అక్కడ ఎవరు సుఖంగా బ్రతకలేరు, అక్కడ ఎవరు సంతోషంగా ఉండలేరు, అక్కడ ఎవరు సమాధానంగా ఉండలేరు. అందుకే పై నుండి వచ్చే జ్ఞానము అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ దయ్యముల జ్ఞానం కంట్రోల్ కాదండి, లోపడదు. అసలు చచ్చిపోయిన దాకా లోపడదు, నరకానికి వెళ్ళిన దాకా లోపడదు. ఎందుకంటే అది అగ్ని చేత చిచ్చుబట్టబడిన దాకా అది లోపడదండి. అందుకని గుర్రములను కంట్రోల్ చేయటానికి ఏమంటాడు, ఆ గుర్రములు లోబడుటకు నోటికి కళ్ళెము పెడతారు అంటారండి. ఈ నోటికి కళ్ళెం పెట్టేది ఏంటి? ఓకే, గబగబా నేను మీకు ముందుకెళ్తాను. భక్తుడైనటువంటి సొలొమోను గారు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం, దయచేసి సహాయం చేయండి తల్లి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నా హృదయాన్ని ఎలా భద్రముగా కాపాడుకోగలను? నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి నీ హృదయాన్ని కాపాడుకో, నీ హృదయాన్ని కాపాడుకో అంటాడు. ఇప్పుడు లింక్ ఎక్కడ ఉందో మీకు అర్థమై ఉండదండి. హృదయములో, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయాన్ని మీరు కాపాడుకోవాలి. ఓకేనా? ఈ హృదయము ఏం చేస్తుంది? దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? మైండ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ హృదయములో చూడండి, లూకాసు సువార్తలో దీన్ని కూడా చెప్తే మీరు కొంచెం క్లారిటీగా మీకు ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది. లూకాసు సువార్త 6వ అధ్యాయం 45 వచనం ఒకసారి చూడండి తల్లి. లూకాసు సువార్త 6:45 కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొంచెం ఇక్కడ ఉంటాయి. సజ్జనుడు తన హృదయమును హృదయము అను మంచి ధననిధి. ఓ హల్లెలూయా. నీవు మంచివాడివైతే నీ హృదయము అనేటువంటి ఒక ధననిధి, నీ హృదయం ఒక ధననిధి. అది మంచి ధననిధితో చదవమా. ఆ మంచి ధననిధిలో నుండి సద్విషయములు బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి ఆ దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్.